బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా హైదరాబాద్ కూకట్పల్లిలో రాస్తారోకో చేశారు హిందూ సంఘాల నాయకులు. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం బంగ్లాదేశ్కు సంబంధించిన దిష్టిబొమ్మను దహనం చేశారు. బంగ్లాదేశ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు నేతలు. హిందువులకు భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ను క్లియర్ చేశారు పోలీసులు. ఈ రోజు 122 వివి నగర్ డివిజన్ లో హిందువులందరూ కలిసి ఏదైతే మొన్న బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడికి నిరసనగా ఈరోజు భారీ ఎత్తున హిందువులందరం ఏకమయ్యి మా గలమిప్పి బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న అరాచకతని ఖండిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ తీసాము. మేము ఒకటి కోరుకున్నాం, బంగ్లాదేశ్ లో మొన్న దీప్ చంద్ర దాస్ ఎవరైతే చనిపోయాడో ఆయన హిందువుగా పుట్టడం ఆయన చేసిన పాపమా లేదా అక్కడ హిందువులుగా బతకడమా పాపమా? దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేము 1971లో ఏదైతే మీ పైన పాకిస్తాన్ యుద్ధానికి వచ్చింది ఆ రోజు కాపాడింది భారతదేశమే. ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నారో అది భారతదేశం పుణ్యమని జీవిస్తున్నారు. ఒకనొకప్పుడు 25% హిందువులు ఉన్నది, ఇప్పుడు 7%కి తగ్గింది. ఎందుకు మా హిందువుల పైన దాడి చేస్తున్నారు? దయచేసి ఇది తక్షణమే మానుకోవాలని కోరుకుంటున్నాము. వివేకానంద నగర్ స్టాచ్యూ దగ్గర యావత్ హిందూ బంధువులందరూ కూడా మరి రోడ్డు పైకి వచ్చి మొన్న బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటే మరి ఎంత బాధాకరమైన అంటే మనిషి బతుకున్నప్పుడే కాల్చడం అనేది ఎంత క్రూరత్వం ఒకసారి ఆలోచించాలి మానవ సమాజం. మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మనం కాపాడుకుంటున్న కొంతమంది రాజకీయ నాయకులు గుర్తించాలి. అనేక మంది బంగ్లాదేశీయులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు. కానీ హిందువులను ఏ రకంగా చంపుతున్నారు ఒకసారి